వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడం, ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది కాపు ఐక్య వేదిక అనేటటువంటి ఉద్దేశంతో ఐలాపురం హోటల్ ఎదురుగా ఉండే ప్రెస్ క్లబ్లో మీటింగ్ కన్వర్ట్ చేసినారండి. ఈ మీటింగ్ ఆర్గనైజేషన్ సారాంశం ఏంటంటే కాపు రిజర్వేషన్ ఒకటి, తర్వాత కాపు రాజ్యాధికారం, కాపు రక్షణ సమితి. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ మూడిట్లో రెండు మీద మాకు ఆశ అయితే లేదండి. ఎందుకంటే కాపు రిజర్వేషన్ అనేది గతంలో ఎప్పుడో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నప్పుడు కాపులకు ఇచ్చినటువంటి మాట, దాన్ని నిలబెట్టుకోలేదన్న ఉద్దేశంతో ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి మహా ఉద్యమం. ఆ ఉద్యమంలో ఆయన కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి లాగి బూతులు తిట్టినప్పుడు దాసరి నారాయణరావు గారు, అక్కడ ఉండేటటువంటి చిరంజీవి గారు, తోట చంద్రశేఖర్ కులం మొత్తం ముందుకు వచ్చి కాపుల మీద దాడేంటి, మీరు ఇచ్చిన మాటే కదా నిలబెట్టుకోమంది అంటూ మా జాతిని అంతరం చేయాలని చూస్తున్నారా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు మాట ఎవరు ఇవ్వమన్నారు అంటూ కూడా గట్టిగా గర్జన అయితే జరిగిందండి. సో ఆ తర్వాత ఇంకా కాపు రిజర్వేషన్ గురించి పోరాటం అనేదే లేదండి, ఇంకా అంతటితో అంతరించిపోయింది. అటువంటి ఆశ కూడా లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇకపోతే కాపు రాజ్యాధికారం. సో కాపు రాజ్యాధికారం అంటే అది ఎంతవరకు సాధ్యం అంటే అవును సాధ్యం అవుతుంది. కులంలో ఒకడు ముందుకు వచ్చాడు, ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి చేసుకునే సదుద్దేశంతోనే మేమందరం అతను ఎటు చెప్తే అటువైపుగా మా ఓట్లు తరలిస్తూ అతని వెంటే మా ప్రయాణం చేస్తున్నాం. సడన్గా ఆయన నాకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశంతో రాలేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చానన్నారు. సో ఇక ఇన్నాళ్ళ నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం కూడా నీళ్లు జల్లిన పరిస్థితి. అంటే ఆయన అవ్వకపోని అవ్వాలన్న తపంతో ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటాం. ఇక నేను సీఎం అయ్యే ఉద్దేశం లేదు అన్నట్టుగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు కులానికి నీళ్లు జల్లినటువంటి పరిస్థితి అయితే నెలకొనిందండి. సో ఇకపోతే కాపు రక్షణ అనేది ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అంటే, కాపు రక్షణ అంటే మీరు గమనిస్తే నిన్న మొన్నటి రోజున కూటమిలో నెంబర్ 2లో ఉన్నాం కదా మనం. కానీ అన్ని చోట్ల జరుగుతున్నటువంటి దాడులు, టీడీపీ మీద జరుగుతున్నటువంటి జనసేన వాళ్ళ మీద దాడులు, అదే రకంగా టీడీపీ వాళ్ళు దగ్గరుండి చెరువుల్లో పడి చంపించేసో లేకపోతే ఇంకో కేసుల్లో కనుక కీలక దాంట్లో ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో కూటమిలో మనం ఉన్నాం కదా. మరి రక్షణ మనం ఎందుకు అడుక్కోవాలి? రక్షణ వాళ్ళు ఇవ్వలేరా? అరే 2 చోట్ల ఓడిపోయినప్పుడే కాలు ఎగరేసుకొని తిరిగి మనం అవతల వాడికి రక్షణ కల్పించను, అవతల వాడు మన రక్షణ అడిగేవాడే. ఈరోజు ప్రభుత్వంలో నెంబర్ 2లో ఉన్నాక మనం రక్షణ కావాలని మనం అడిగేదేంటి? ఈరోజు ఎన్ని దాడులు జరుగుతున్నాయి, ఎంతమంది మీద కేసులు పెట్టాల్సి వచ్చి ఒక్క కేసు కూడా ఎక్కడా వేసుకోలేని పరిస్థితి వచ్చింది. కళ్ళ ముందు కుళ్ళబొడి చూసిన వాడి మీద కనీసం ఎఫ్ఐఆర్ చేయించడం కాదు కదా, 307 అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కాదు కదా, పేరు రాపిచ్చే ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితి. లిమిట్స్ దాటి మాట్లాడదామంటే కూటమి ధర్మాన్ని కాపాడాలి. కూటమి ధర్మం అంటే అవతల వాళ్ళు పోట్లు పొడుస్తున్నా ఊరుకోవాలా, అవతల వాళ్ళు భూములు కబ్జా చేస్తున్నా నోరు మూసుకోవాలా, అవతల వాళ్ళు చంపి చెరువులో పడేస్తున్నా అడగకూడదా, అవతల వాళ్ళు కుళ్ళ పొడుస్తున్నా కేసులు వేయమని మాట్లాడకూడదా, స్టేషన్ల దాకా పోకూడదా? ఇదేమి కూటమి ధర్మం? మనల్ని మనం చంపుకుంటున్నట్టే ఉంది కానీ మన సమాధుల మీద వాళ్ళు గద్దెనెక్కుతున్నారని అనిపిస్తుందే కానీ ఇది కూటమి ధర్మంగా అనిపించటల్లా. సో దయచేసి కూటమిలో నెంబర్ 2 రోల్లో ఉండి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళకి తగు రక్షణ కల్పించండి అని అడుక్కునే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చినందుకు ఆశ్చర్యకరం.